అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల విజయనగరంలో ఉగ్ర దాడికి సంబంధించిన మూలాలు కనిపించినాయి. సిరాజ్, సమీర్ ఈ ఇద్దరు వ్యక్తులు పేలుడు పదార్థాలు కొని ఆన్లైన్లో రసాయన పదార్థాలు కొని ఏ విధంగా పేలుళ్ళు చేయాలి దీని మీద ట్రైనింగ్ తీసుకుని ప్రయోగాత్మకంగా దీన్ని విజయనగరంలోనే చేయబోయారు. చాలా చాకచక్యంగా ఇంటెలిజెన్స్ అధికారులు, ముఖ్యంగా ఎన్ఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు వీళ్ళని. లేదంటే బీభత్సం చేసేవాళ్ళు. జనావాసాలు ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాల్లో పేలుళ్ళు చేయాలని చెప్పి కుట్ర పన్నారు. పోలీసులు వాళ్ళని, అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళని 4 పీకి అసలు ఏంటి మీ కథ అని అడిగితే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటకు వచ్చాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళు ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేశారు, ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, అసలు ఎట్లా చేద్దాం అనుకున్నారు, అలా వీళ్ళ కథ ఏంటి, మొత్తం ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ దగ్గర ఉంది. ఈ రిపోర్ట్లో అసలు ఏముంది, వాళ్ళు ఎలాంటి నిజాలు చెప్పారు కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సిరాజ్ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు, 29 సంవత్సరాలు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. మా తల్లిదండ్రులకు నేను, మా అన్న ఆసిఫుర్ రెహమాన్, చెల్లి బాను బెనజీర్ సంతానంగా ఉన్నాం. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ అంట. మరి ఎంత క్రమశిక్షణగా ఉండాలి. ఇదే ఉగ్రదాళ్ళు కుట్ర చేస్తారా వీళ్ళు? ఏఎస్ఐగా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. అన్న ఆసిఫుర్ రెహమాన్ విజయనగరం జిల్లాలో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడంట. ముగ్గురికి వివాహం కాలేదు. అమ్మ హౌస్ వైఫ్. 2017లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కొత్త వలస దగ్గర కంటకపల్లిలో శారదా కంపెనీలో ఆయన 4 నెలల పాటు పనిచేశాడంట. తర్వాత హైదరాబాద్లో ఉంటూ ఎస్ఐ సెలక్షన్స్ కోసం 2018 నుంచి 2022వ సంవత్సరం వరకు 2 సార్లు ప్రయత్నం చేశాడు, కానీ సెలెక్ట్ కాలేదంట. గ్రూప్ 2 వరకు కోచింగ్ తీసుకుని 2019 నుంచి 24 వరకు 2 సార్లు ప్రయత్నం చేశాను, కానీ సెలెక్ట్ కాలేకపోయాను. 2024 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 108లో టెలికాలర్గా పనిచేశాను. అంటే మొత్తం ఆ హిస్టరీ మొత్తం ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పొందుపరుస్తారండి పోలీసులు. హైదరాబాద్లో ఉండగా ముషీరాబాద్, బోయగూడకు చెందిన సయీద్ సమీర్, ఇది ఇక్కడ కనెక్షన్ స్టార్ట్ అయింది. ఉగ్రదాడులకు సంబంధించిన బీజం ఎక్కడ పడిందంటే, సిరాజ్ అనే వ్యక్తికి సికింద్రాబాద్, బోయగూడకు చెందినటువంటి సమీర్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఉండగా అతడు పరిచయం అయ్యాడు. సమీర్తో పాటు వరంగల్కు చెందిన ఫర్హాన్ మొహిద్దీన్, ఉత్తరప్రదేశ్ చెందిన బాదర్తో కూడా పరిచయం ఏర్పడింది. ఖిలాఫత్ మరియు జిహాదీ విషయాల గురించి చర్చించుకునే వాళ్ళంట. ఏంటి జిహాదీలు ఏం చేస్తారు, అసలు ఏ విధంగా దాడికి కారణం ఏం కనిపిస్తోంది, ఎందుకు ఇలాంటి ఉగ్రదాడులు చేస్తారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ మతపరమైనటువంటి ఛాందసవాదాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించేవాళ్ళంట. తర్వాత ఇస్రార్ అహ్మద్, జాకిర్ నాయక్, షేక్ యాకూబ్ జమేల్ అండ్ షేక్ జావేద్ రబ్బానీల ప్రసంగాలు, యూట్యూబ్లో వీళ్ళ ప్రసంగాలు ఉంటాయి. వాళ్ళ ప్రసంగాలు విని మతోన్మాదాన్ని పెంచేసుకున్నారు. మా ఆలోచనలో భాగంగా ముస్లింలకు భగావా లవ్ ట్రాప్ ద్వారా ముస్లిమేతరులు ముస్లిం స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగిస్తున్నారు. వీళ్ళు ఏం ఆలోచించారంటే, ముస్లిమేతరులు, ముస్లిం కాని వాళ్ళు, పురుషులు ముస్లిం అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళని వశపరుచుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకోవట్లేదంట. అలాంటి వాళ్ళ ఆట కట్టించాలంటే మనం దాడులు చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. క్లియర్గా ఈ రిపోర్ట్లో ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఒక అహీమ్ అనే ఒక సంస్థను స్థాపించారు ఈ దాడులు చేయడం కోసం. ఏంటది? ఆల్ హింద్ ఇత్తెహిదుల్ ముస్లిమీన్ అనే పేరుతో గ్రూపులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి వాటికి అవగాహన కల్పిస్తూ యువతని మతోన్మాదం వైపు నడిపిస్తూ ఈ విధంగా చాలా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ చర్చించేవాళ్ళంట. ఇక్కడ ముంబైకి వెళ్ళారు ఒకసారి 2024లో నవంబర్ నెలలో. ముంబై వెళ్ళి 8 నుంచి 10 మందితో కలిసి హక్ ఇండియాలో లైవ్ సెషన్కు ప్రైమ్ మాల్ షాపింగ్ మాల్, అంధేరి ప్రైమ్ మాల్ షాపింగ్ మాల్ ముంబై దగ్గర ఉన్నటువంటి అక్కడ హాజరయ్యారు. చాలామంది అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ రాసుకొచ్చారండి, ఏమేం చేశారు, ఎవరెవరిని కలిశారు. ఇక్కడ చూడండి, సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుతూ జిహాదీ వైపు ఆకర్షితులయ్యే ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాడుల నుంచి తప్పించుకొని వారిపై దాడి చేటుకు తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. మేమిద్దరం ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి యువతను మతోన్మాదం వైపు మరల్చడంతో పాటు జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే మా ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎంత దారుణం చూడండి. భారతదేశానంట ఇస్లాం దేశంగా మారుస్తారంట. నేను ఒక ముస్లిం జర్నలిస్ట్ అండి, నేను ఒక ముస్లింనే, కానీ ఇలాంటి మత ఛాందస్సులు, మతోన్మాదులైనటువంటి ముస్లింలని జిహాదీ వైపు నడిపించి దాడులు చేసి మన దేశం మొత్తాన్ని కూడా ఇస్లాం దేశాన్ని చేయాలని చెప్పి ఇలాంటి బుర్రలు తక్కువ వెధవలు వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో కొన్ని ప్రసంగాలు చూసి ఆకర్షితులైపోయి ఏదో చేసేద్దాం అనుకుంటారు. చాలా తప్పు అండి, చాలా దారుణం. ఇలాంటి వాళ్ళని ఉరితీసిన పాపం లేదు. అలాంటి దాడులు
ప్లాన్ చేశారు వీళ్ళు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ అనే వ్యక్తి ద్వారా 3,000 రూపాయలు ఎక్స్ప్లోజివ్ ఖర్చుల నిమిత్తం పంపగా వాటిని సమీర్కి పంపించాను. అంటే విదేశాల నుంచి వాళ్ళు సౌదీ నుంచి కొంతమంది హ్యాండ్లర్స్ వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చారంట. మీరు ఈ కార్యక్రమాలు చేయండి, ఇలాంటి రసాయన పదార్థాలు కొనండి, ఇక్కడ దాడులు చేయండి. ఇవన్నీ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం నడుచుకున్నట్టుగా ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏమేం కొన్నారు? ఇదిగోండి, పీవీసీ పైప్ ముక్క అంట, 2 పీవీసీ క్లోజింగ్ క్యాప్లు అంట, బ్లేడ్ అంట, పీవీసీ గమ్ అంట, ఇలాంటి రసాయన పదార్థాలు పైపులు అన్నీ కొని జనాలు ఎక్కువగా ప్రాంతాల్లో పెట్టి పేల్చి చంపాలి. అది కూడా ముస్లిమేతరులు, ముస్లిం కాని వ్యక్తుల్ని వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. అధికారులు ఇప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో చాలా నిశితంగా ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు, కనిపెడతా ఉన్నారు. చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి వాటన్నిటిని కూడా చాలా పకడ్బందీగా మన అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరు ఏది మాట్లాడినా కనిపెట్టేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా ఎక్కడైతే దాడులు చేద్దామని చెప్పి అనుకుంటున్నారో అలాంటి పదాలు ఎవరు వాడుతున్నారు, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా క్లోజ్ అబ్జర్వేషన్ జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ చేయడం కావచ్చు, పాకిస్తాన్ ఇటువైపు దాడులు చేయడం కావచ్చు, అసలు మన దేశంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు యూట్యూబర్లు అరెస్ట్ అయ్యారు కదండి, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా అరెస్ట్ అయ్యారు, గూఢచర్యం చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన దేశంలో నీరు తాగుతూ, గాలి పీలుస్తూ, మన దేశానికే ఈ విధమైనటువంటి మన రహస్యాలు మన శత్రు దేశానికి ఇచ్చే పరిస్థితుంది. ఈ అరెస్టులన్నీ అవే. కాబట్టి చాలా క్లోజ్ అబ్జర్వేషన్ జరుగుతుందండి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఉగ్ర ఆలోచనలు కలిగినటువంటి ఉన్మాదుల్ని వెతికి పట్టుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారు? విజయనగరంలో వాళ్ళు ప్రయోగాత్మకంగా పరిశీలిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో అన్ని వస్తువులు కొనిపెట్టుకున్నారు కదా. సౌదీ నుంచి ఒక హ్యాండ్లర్ నుంచి వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కదా. సో అవన్నీ కూడా అసలు ఎట్లా పేలుతుందని చెప్పి ఒక బహిరంగ ప్రదేశంలో జనాలు ఎవరు లేని చోట ప్రయోగాత్మకంగా ప్రయోగిద్దామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ముందు నుంచి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అధికారులు పసిగట్టే ఉన్నారు. సో వాళ్ళని చాకచక్యంగా వాళ్ళు ఎక్కడైతే ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రయోగం చేస్తున్నారో అక్కడ పట్టేసుకున్నారండి. పట్టేసుకుని వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చేస్తే ఇది మొత్తం బయటకు వచ్చింది. అధికారులు ఈ పర్యవేక్షణ చేయకపోతే, వీళ్ళని పసిగట్టకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. వాళ్ళు నేరుగా ఆ ఎక్స్ప్లోజివ్స్ అన్నిటిని తీసుకొచ్చి, ఆ పేలుడు పదార్థాలు తీసుకొచ్చి, మనం హైదరాబాద్లో ఎన్ని దారుణాలు జరగలేదు గతంలో? ఉగ్రవాదులు ఎంత దారుణమైనటువంటి పేలుడు చేశారు. దిల్సుఖ్ నగర్లో కావచ్చు, చార్మినార్ దగ్గర కావచ్చు, లుంబిని పార్క్ దగ్గర కావచ్చు, గోకుల్ చాట్ బండార్ దగ్గర కావచ్చు, ఎంతోమంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దారుణమైనటువంటి ఉగ్రదాడులు చేసినటువంటి, బాంబు పేలుడు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చాలా చాలా క్లియర్గా ఈ ఉగ్రమూకల ఆటను కట్టించేశారు. ప్రాథమికంగానే తొలి దశలోనే వీళ్ళ ఆట కట్టించేశారన్నమాట. సో ఇలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ చేస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం ఈ రిపోర్ట్లో వాళ్ళకి ఏ సెక్షన్స్ పెట్టారో కూడా ఉంది. ఇక్కడ 113 సబ్ క్లాస్ 1, 147, 148, 149, 152 బిఎన్ఎస్ కింద, అలాగే బిఎన్ఎస్ 4, 5, ఈఎక్స్పిఎల్, ఎస్ఏ 13, 18 యూఏఏ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళని కస్టడీకి ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు. మాకు 10 రోజులు కస్టడీకి అప్పగించండి, ఈ ఉన్మాదుల్ని మాకు అప్పగిస్తే వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పటి నుంచి మాట్లాడారు, ఈ దేశంలో ఎక్కడెక్కడ కలిశారు, ఇంకెవరైనా వీళ్ళకి సంబంధించిన సన్నిహితులు ఉన్నారా ఇదే ఆలోచనలతో, ఇదే భావజాలంతో, వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. మరింత లోతైనటువంటి విచారణ చేయాలి. వీళ్ళ కాల్ రికార్డింగ్స్, వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్, వీటన్నిటిని పరిశీలించాలి. మాకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పారు. సో ఆ డెసిషన్ కూడా రాబోతుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఉగ్ర ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కడి తాట తీస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి దర్యాప్తు సంస్థలు కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, ఆట కట్టించాల్సిందే, ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.